హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజైతే మీకు ఒక హెల్దీ అండ్ గ్లోయింగ్ టిప్ చెప్పబోతున్నా. అండ్ ఫేస్ గ్లోయింగ్కి అనమాట. ఇది యూజ్ చేసి చూడండి. చాలా అంటే ఏ పార్లర్ కూడా పనికిరాదు, ఏ ఫేషియల్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. ఇది యూజ్ చేయడం వల్ల మన ఏజ్ కూడా అయినట్టు కనిపించదు అండ్ యంగ్ గా అనిపిస్తుంది. స్కిన్ కూడా టైట్ గా అవుతుంది అండ్ గ్లోయింగ్ ఉంటది అండ్ చాలా అంటే చాలా చర్మం నిగనిగ మెరిసిపోతుంటది. అంత బాగా అవుతుంది నేను చెప్పే ప్యాక్ వేసుకుంటే. ఎలాంటి బయట కొన్న ప్యాక్స్ అయినా ఆ పూటకు మాత్రమే ఉంటది. నేను ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే చెప్పబోతున్నా. ఆ ప్యాక్ వేసుకుంటే మాత్రం ఫేస్ అనేది మనకు 1 వీక్ అయినా 1 మంత్ అయినా అలాగే ఉంటది. అంత బాగుంటది. నేను చెప్పబోయే ప్యాక్ నేను యూజ్ చేసా కాబట్టి మీకు చెప్తున్నా. ఈ మధ్యలో నాకు టైం ఉండక నేను వేరే కూడా కొన్ని యూజ్ చేసా. బట్ వాటి వల్ల నాకు అంత రిజల్ట్ ఏం లేవు బయట బై చేసినవి. బట్ న్యాచురల్ గా నేనైతే కాలేజ్కి వెళ్ళే టైంలో అయితే 2 డేస్కి ఒకసారి అయినా ఈ ప్యాక్ వేసుకునేదాన్ని. స్కిన్ అయితే చాలా టైట్ గా వైట్ గా అయ్యేది అండ్ గ్లోయింగ్ అయ్యేది అండ్ నలుపు పోతుంది అండ్ ముడతలు పోతాయి, పింపుల్స్, పిగ్మెంటేషన్ అండ్ నల్ల మచ్చలు ఇలాంటివన్నీ పోతాయి అన్నమాట. ఈ ప్యాక్ అయితే చాలా చాలా మంచిది. మన ఆయుర్వేదంలోనే ఉంది ఈ ప్యాక్ అనేది. సో ఆ ప్యాక్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. నీట్ గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకొని మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే, అవి కూడా న్యాచురల్వి మాత్రమే చెప్తున్నా. ఇంకా దొరికే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శనగపిండి. మీకు అందరికి తెలిసిన విషయం, చాలా మందికి తెలిసిన విషయమే. శనగపిండి చాలా చాలా మంచిది అనమాట. ఇంకా మన ఇంట్లోనే శనగలు తెచ్చుకొని ఇంకా కొంచెం నెయ్యి వేసి కూడా మిక్స్ పట్టొచ్చు, లేదంటే అలాగే మిక్స్ పట్టేసి ఆ శనగపిండి యూజ్ చేయాలి. ఇట్లా స్పూన్ ఆఫ్ శనగపిండి తీసేసుకొని ఆ తర్వాత దీనికి పసుపు ఎప్పుడో మన పురాతన కాలం నుండి కూడా అప్పుడు ఇలాంటి పార్లర్స్, ఫేషియల్స్, క్రీమ్స్ ఇలాంటివి ఏవి అవైలబుల్లో లేని టైంలో పసుపు మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. సో చాలా గ్లోయింగ్ ఉండేవాళ్ళు, చాలా బాగుండేవాళ్ళు. సో మనం ఈ పసుపుని మర్చిపోయినాం. పసుపుతో ఉండే చాలా ప్రోడక్ట్స్ బై చేస్తాం, బట్ ఆ పసుపు మిక్స్ చేస్తారు అనేది కూడా మనకు నమ్మకం ఉండదు. సో అలా అనేసి మనమే ఇలా పసుపు మిక్స్ చేసుకోవాలి. ఈ శనగపిండి పసుపు మిక్స్ చేసేసి శనగపిండి కొద్దిగా తీసుకోవాలి అండ్ దీనికి పసుపు కూడా కొంచెం తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత దీనికి మనము పెరుగు యాడ్ చేయాలి. ఒక స్పూన్ పెరుగు యాడ్ చేయాలి. పెరుగు యాడ్ చేసి ఇంకా దీనికి ఏంటి మెయిన్ థింగ్, మన స్కిన్ ని కాపాడేది ఏంటి అంటే తేనె. యాక్చువల్గా ఇప్పుడు ప్యూర్ తేనెలు అంటూ దొరకట్లేదు మార్కెట్లో. అన్ని కల్తీ తేనెలే వస్తున్నాయి. మీకు విలేజ్లలో అయినా సరే ఎక్కడి నుండి అయినా దొరికితే ప్యూర్ తేనెకే ఇంపార్టెన్స్ ఇవ్వండి. నేనైతే ఈ రోజే జోపినము మా ఇంట్లో వాళ్ళం కలిసి, తేనె ప్యూర్ తేనె దొరికింది. సో నేనైతే ప్యూర్ తేనె మిక్స్ చేస్తున్నా. మీరు నా ఫేస్ ని నేను ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత కూడా చూపిస్తా. యాక్చువల్లీ నాకు వేడి ఎక్కువ ఉంటుందని ఈ తేనె తీసుకున్నాం, బట్ తేనె జోపినం తాగాలి. బట్ నేను ఈరోజు మీకు ఫేస్ ప్యాక్ చూపించడం కోసము ఈ తేనె మిక్స్ చేస్తున్నా. బట్ మీకు దొరికిన తేనె మాత్రం ఒక స్పూన్ తీసుకోండి. ఇలా తేనె మిక్స్ చేసేయండి. తర్వాత తేనె కూడా ఇది ప్యూర్ మేము చెట్టుకు తీసాం కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఉంది. ఇది మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా కూడా మార్నింగ్ నిమ్మరసంలో తేనె మిక్స్ చేసి తాగండి, మీరు వెయిట్ లాస్ కూడా అవుతారు. తేనె అయితే మస్తు స్వీట్ ఉంది, అంత గ్లోయింగ్ కూడా వస్తుంది. ఇది కడుపులోకి తీసుకున్నా గ్లోయింగ్ ఉంటుంది అండ్ మనం ఇలా ఫేస్ ప్యాక్ లో యూజ్ చేసినా కూడా చాలా గ్లోయింగ్. మెయిన్ థింగ్ ఈ ప్యాక్ లో ఉండేది ఈ తేనె వల్లనే గ్లోయింగ్ వస్తుంది అనమాట. వీక్లీ ఒక 3 times అన్నా ఈ ప్యాక్ వేసుకుంటే మీ ఫేస్ తేడా మీరే గుర్తుపట్టలేరు, అంత బాగా అవుతుంది ఫేసు. సో నేను యూజ్ చేసా కాబట్టి మీకు చెప్తున్నా. ఇలా తేనె తీసుకోవాలి. తేనె తీసుకొని ఇవి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనకు ఫేస్ కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 15-20 minutes ఆరేదాకా ఉంచి ఈ ఫేస్ ప్యాక్ అనేది కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత మీ చర్మాన్ని మీరే గుర్తుపెట్టానంత చేంజ్ వస్తుంది. ఇంకా తర్వాత మీరు కొంచెం ఆవిరి పట్టుకున్నా ఓకే. యాక్చువల్లీ బిఫోర్ ఈ
ప్యాక్ వేసుకో ముందుకు ఆవిరి పట్టుకోవాలి. అది కూడా మన బయట కొనుక్కున్న ఏదైనా బౌల్తో లేదంటే మిషన్తో కాదు, మనం వేడి నీళ్ళు పెట్టుకొని మరిగించుకొని ఆ వేడి నీళ్ళు అనేది మనకు ఆవిరి పట్టేసుకొని మనం ఈ ప్యాక్ వేసుకోవాలి. ఫేస్ చాలా గ్లోయింగ్ వస్తుంది. ఒకవేళ మీకు ఆవిరి పట్టుకునే ఓపిక లేకపోయినా ఈ ప్యాక్ యూజ్ చేసి చూడండి, మీ ఫేస్ లో గ్లోయింగ్ అండ్ తేడా మీకే కనిపిస్తుంది, అంత బాగుంటది. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత చాలా, ఒకవేళ శనగపిండి సరిపోకపోతే శనగపిండి ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని మన ఫేస్ కి అప్లై చేస్తూ ఉండాలి. యాక్చువల్లీ ఇది చాలా మంచి టిప్ అన్నమాట, హెల్దీ టిప్. యాక్చువల్లీ హెల్దీ టిప్, మన చర్మం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. పింపుల్స్ అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, అండ్ నల్ల మచ్చలు కూడా వెళ్ళిపోతాయి, అండ్ పిగ్మెంటేషన్ అన్ని కూడా చాలా త్వరగా వెళ్ళిపోతాయి. మన ఫేస్ ఇంకొకటి ఫేషియల్ చేసినట్టే చాలా గ్లోయింగ్ వచ్చేస్తుంది. సో నేనైతే ఇప్పుడు వేసుకొని చూపిస్తా. వేసుకొని చూపించిన తర్వాత మళ్ళీ మీకు నా ఫేస్ ఎలా అవుతుంది అనేది చూపిస్తా. నేను ఇలాగే మీకు 3-4 days కన్నా మీకు నా రిజల్ట్ అన్ని చూపిస్తా. ఇంకోటి, నేను ఇప్పటి నుండి అన్ని హెల్దీ అండ్ న్యాచురల్ టిప్స్ మాత్రమే చూపిస్తా, మీకు అవి యూజ్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 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 మోర్ వీడియోస్, కొత్త టిప్స్ మీకు చెప్తూ ఉంటాం. అండ్ ఎలాంటి హెల్త్ వాళ్ళకి ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలో అలాంటివి చెప్తుంటా అనమాట. సో నేను మోస్ట్లీ యూజ్ చేసినవి మాత్రమే, మంచిగా జరిగేటివి మాత్రమే నేను యూజ్ చేశాక మాత్రమే మీకు చెప్తా. సో మీరు అవి యూజ్ చేయొచ్చు. ఇలా ఫేస్ కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా ఫేస్ కి అప్లై చేసుకొని 15 minutes ఆగాలి. 15 minutes నేనైతే ఫేస్ కి అప్లై చేస్తున్నా. ఫేస్ వాష్ చేశాక చెప్తా. సో ఫైనల్లీ అయితే ఇది ఏంటి అంటే శనగపిండి, పసుపు, శనగపిండి 1 స్పూను, పసుపు 1/2 స్పూను, అండ్ 1 స్పూన్ పెరుగు, అండ్ 1 స్పూన్ తేనె మొత్తం మిక్స్ చేసి ఫేస్ వాష్ చేసుకొని ఆవిరి పట్టుకొని ఇది పెట్టుకోవాలి. ఆవిరి పట్టుకోకపోయినా నో ప్రాబ్లం. ఈ ప్యాక్ మిక్స్ చేసేసి ఫేస్ కి అప్లై చేసి 15 minutes ఆగి ఫేస్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఎంత బాగా అవుతుంది అంటే అంత బాగా గ్లోయింగ్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్ ద బెస్ట్, టాటా, బై బాయ్. సో ఇది నా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత అనమాట. సో 15 minutes తర్వాత మళ్ళీ మీకు ఫేస్ వాష్ చేశాక నా ఫేస్ ఎలా అయింది అనేది చూపిస్తా. చూసారుగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా, ఎంత గ్లోయింగ్ అయింది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చాలా గ్లోయింగ్ వస్తుంది. వీక్లీ ఇట్లా 3 times వేసుకుంటే మీ చర్మాన్ని మీరే గుర్తుపట్టలేరు, నిగిలాడే చర్మం వచ్చేస్తుంది అనమాట. ఏ పార్లర్కి వెళ్ళకుండా మీ మనీ ఆదా అవుతుంది, అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అండ్ గ్లోయింగ్ అండ్ టైటన్ స్కిన్ అండ్ ఆల్ అవుతాయి అనమాట. సో నా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ గురించి చూస్తూ ఉండండి. బాయ్ బాయ్, టాటా.